కిచిడి రెసిపీ. పెద్ద ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ. అది హీట్ అయ్యాక స్మాల్ సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నా అది వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక గరం మసాలా వేసుకోవాలి. షాజీరా, 1 ఇలాయచీ, 2 లవంగ్, 2 దాల్చినీ చెక్క, 1 బిర్యానీ ఆకు వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. 4 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకున్నది, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం హల్దీ, టేస్ట్కి సరిపోయే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నానబెట్టిన రైస్ అండ్ రెడ్ మసూర్ దాల్ వేసుకొని ఒక 10 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. మన కిచిడి రెడీ. కట్టా చేసే ప్రిపరేషన్ కొంచెం నువ్వులు, గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్, సాల్ట్ వేసుకొని మంచిగా మెత్తగా అయ్యాక దంచాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టాలి. ఆనియన్స్, కొంచెం జీరా, కరివేపాకు, కొంచెం హల్దీ. ఆల్రెడీ చింతపండు రసం తీసి పెట్టుకున్న అందులో ఇందాక దంచుకున్న రెమిడీ అండ్ సాల్ట్, ఆ తాలింపు కూడా ఇందులోనే వేసుకోవాలి. మంచిగా కలపాలి. మన కిచిడి కట్టా ఇస్ రెడీ విత్ ఆనియన్ ఎగ్.